స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తనకారుడు రచించిన 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఇక్కడ మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ కీర్తన యాత్ర కీర్తన అంటే యెరూషలేము ఇశ్రాయేలు యాత్ర చేస్తూ ఉంటారు. జెబులోను, నప్తాలి నది అవకడ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా యెరూషలేము వచ్చి యెరూషలేములో దేవుణ్ణి దర్శించుకుంటారు. కనుక బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కానుకలు, బలర్పించేటువంటి ఆ పశువులు, దేవునికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో వాటన్నిటిని తీసుకొని వస్తున్నప్పుడు దారిలో వారికి వర్షం పడవచ్చు, లేకపోతే ఇబ్బంది కలగవచ్చు. ఇంచుమించుగా 200 నుండి 300 కిలోమీటర్లు నడవాలి. కొంతమంది కాలినడకన వస్తూ ఉంటారు. ఒక గుంపు బయలుదేరింది ఆ ప్రాంతాల నుండి. వాళ్ళు బయలుదేరినప్పుడు ఒక గీతం రచించబడింది. ఆ గీతమే ఈ యొక్క కీర్తన. ఆ కీర్తనే ఈ కీర్తన. ఎలాగునా వాళ్ళు అలసిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక మాటని గుర్తు చేశారు ఈ కీర్తనలో. ఏమన్నారంటే 2వ వచనం, యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాట. యెహోవా మందిర ఆవరణం చూడాలని. దారిలో ఉన్నారు, అలసిపోయారు. నాకు ఇలా అనిపిస్తుంది, దేవుని మందిరం ఆవరణం చూడాలి అని. మిగిలినటువంటి అలసిపోయినటువంటి వాళ్ళందరూ కూడా బలం పుంజుకొని నేను కూడా చూడాలి అని యాత్ర కొనసాగించారు. యాత్ర చేస్తున్నప్పుడు వారికి ఉండినటువంటి విషయం ఏంటంటే, జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తుందని కూడా వారు తెలియపరచడం జరిగింది. వీళ్ళు బయలుదేరి వస్తున్న దారిలో బాకా లోయలోకి వచ్చినప్పుడు, ఆ లోయ చాలా మనం గమనించుకుంటే కొండలు ఎత్తు ఎక్కి దిగేటువంటి లోయ అది. ఆ లోయ ఎక్కి దిగేటప్పుడు వాళ్ళ కన్నీరు వర్షపు ధారలాగా మారిపోయాయి. అలా ఏడ్చారు. దాన్నే ఇక్కడ చెప్తాడు. ఏమంటున్నాడంటే 6వ వచనంలో, వారు బాకాలోయలో బడి వెళుచు దాన్ని జలమయముగా చేతురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఆ బాకాలోయలో బడి జలమయంగా ఎలా చేస్తారు? ఏడ్చుకుంటూ వెళ్తారంట. బాకాలోయ దాటినాక ఏడ్పే. అయితే దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడు దేవుడు. దానికి 7వ వచనంలో ఒక పరిపూర్ణత ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేతురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిలో కనబడి, ఆయన యొక్క సన్నిధిలో నిలబడి, ప్రధాన యాజకుడిని చూసి, యాజకులకి వాళ్ళు అర్పించేటువంటి ఆ పశువుని కానీ, లేకపోతే వాళ్ళు అర్పించే కానుకలు కానీ ఇచ్చినప్పుడు దేవుని మందిరావరణమును చూసి భయంకరంగా ఏడుస్తారు. నేను యెహోవాని దర్శించుకున్నాను, మహనీయుడైనటువంటి దేవుణ్ణి దర్శించుకోవటం వలన నా జీవితం ధన్యత అయిపోయిందని చాలా ఫీల్ అయ్యేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. ప్రియులరా, ఒక విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బయలుదేరి వచ్చేటువంటి సందర్భంలో కొంతమంది ఇంక మేము రాలేములేండి, అలసిపోయాం, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అని అంటుంటే ఒక మాటని ఈడ గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 11వ వచనంలో,
దేవుడైన యెహోవా సూర్యుడును కేడమును నయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించేటువంటి వారికి ఏ మేలు చేయకుండా మానడు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 10వ వచనంలో అంటాడు, నీ మందిర ఆవరణములో ఒక్క దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. ఎప్పుడైతే ఈ మాటలు వింటారో ఆయన సన్నిధిలో ఉండాలని ఒక ఆశతో బయలుదేరారు. ప్రారంభం నుండి మార్గమధ్యంలో గుండా సియోను చేరేంత వరకు వాళ్ళ ఆశను విడవలేదు. బలాభివృద్ధి నుండి సియోన్లో కనబడతారంట వాళ్ళు. సో ఈ భూమి మీద మనం కూడా ఈ బాకాలోయ లాంటి ఈ భూమిలో సియోన్లో నూతనమైన యెరూషలేము చేరాలి. దానికోసం మనం ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. వాళ్ళు యెరూషలేము యాత్ర చేశారు, మనము నూతన యెరూషలేము యాత్ర చేస్తూ ఉన్నాం. కానీ మనల్ని చేరేటువంటి మహనీయుడైనటువంటి దేవుడు, ఆయన మనల్ని దర్శించినప్పుడు, ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఆయనతో కలిసి నూతనమైనటువంటి యెరూషలేము మనం అడుగు పెడతాం. కనుక వాళ్ళు సియోను చేరి సంతోషిస్తారు, మనము నూతన యెరూషలేము చేరి మహనీయుడిని దర్శించి సంతోషిస్తాం. ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడిచిపెట్టద్దు. పోరాడదాం. ప్రభు వచ్చేంత వరకు, సియోనులో చేరేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉంది.